ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం మిశ్రం వంశ గిరిజనుల ఇలవేల్పు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో కొలువున్న నాగోబా సన్నిధిలో జరిగే ఆదివాసుల జాతర మహోత్సవానికి ముహూర్తం కుదిరింది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి జరిగే మహాపూజతో మొదలయ్యే ఈ జాతర సంరంభానికి సంబంధించిన ప్రచార రథం పెద్దల అనుమతితో కదిలింది. తరతరాల నుండి పుష్యమాసం నెలవంక దర్శనంతో ఈ నాగోబా జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడు కూడా నాగోబా జాతర ప్రచార రథం కదిలింది. 7 రోజుల పాటు 7 గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ గ్రామంలోని మురాడి వద్ద నాగోబా ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు పటేల్ అధ్యక్షతన మిశ్రం వంశీయులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచార రథం గురించి చర్చించారు. నాగోబా ప్రచార రథానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథాన్ని ఊరి పొలిమేర వరకు సాగనంపి యాత్రను ప్రారంభించారు. ఈ ప్రచార రథంలో కటోడ మిశ్రం హనుమంతు, ప్రధాన్ మిశ్రం దాదేరావులు ఉన్నారు. ఆనవాయితీ ప్రకారం సిరికొండ మండల కేంద్రానికి చేరుకొని అక్కడ కుమ్మరి గుగ్గిళ్ల లస్మన్న కుటుంబానికి కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చి రాజంపేట గ్రామంలో బస చేశారు. మరుసటి రోజు సోయంగూడ, నేడు గిన్నెరకు చేరుకున్నారు. 26న సాలెవాడ, 27న సొల్లుగూడ, 28న వడ్గాం గ్రామాల్లో ప్రచారం నిర్వహించి 29వ తేదీన ఈ ప్రచార రథం తిరిగి కేస్లాపూర్కు చేరుకుంటుందని నాగోబా ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు పటేల్ తెలిపారు. శ్రీ నాగోబా దేవస్థాన్కు ఏన్ కొట్లాల్ మా తాత ముత్తాత నుంచి మేము ఇక్కడ నాగోబాకు వస్తున్నాం. అయితే ఈ నాగోబాకు సంబంధించిన పూజలు మేము కాలినడకన చంద్రుడు కనిపించినప్పుడు కాలినడకన కటోడా ప్రధాన అందరము 22 తెగాలం. ఈ ప్రచార రథం తిరిగి కెస్లాపూర్కు చేరుకున్న తర్వాత మరుసటి రోజు అంటే 30వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మిశ్రం వంశీయులు కెస్లాపూర్లోని మురాడి వద్దకు చేరి సమావేశమై గంగా జలాల సేకరణకు వెళ్లేందుకు రూట్ మ్యాప్పై చర్చిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి గంగా జలాల కోసం పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ గంగా జలాల సేకరణ కోసం జన్నారం మండలం హస్తలమడుగుకు పాదయాత్రగా వెళ్తారు. పుష్య అమావాస్యను పురస్కరించుకుని జనవరి 18వ తేదీన మహాపూజతో ఈ నాగోబా జాతర మొదలవుతుంది.